బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణు కుమార్ రాజు హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ కూటమిలో కలిసి ఉండకపోతే పరిస్థితులు ఎలా ఉండేవో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. మాట్లాడితే ప్రభుత్వంలో మీద 5% వాటా అంటున్నారు. వాట్ ఈస్ దిస్ 5%? దిస్ ఈజ్ రెడిక్యులస్ అంటూ కామెంట్స్ చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ వాటా పెరగాలని మీకు 5% ఉంది, మీకు ఇంతే ఇస్తామంటే కుదరదన్నారాయన. దశాబ్దాలుగా పార్టీ జెండాలు మోసిన వారికి పదవులు ఇవ్వకుండా ఎగనామం పెట్టడం సరికాదని, కూటమి ఖచ్చితంగా కలిసి ఉండాలని, మన వాటా మనకు దక్కాలన్నారు. భారతీయ జనతా పార్టీ గనక కూటమిలో కలిసి ఉండకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉండేయో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడితే అంటున్నారు 80% మీది, 80% వాళ్ళది, 15% ఇంకో పార్టీది, మీకున్నది 5%. ఏందయ్యా 5%? వాట్ ఈస్ దిస్ 5%? దిస్ ఈస్ రిడిక్యులస్. ఇట్ ఈస్ రిడిక్యులస్ అండ్ ఐ అపీల్ ఆల్ ది లీడర్స్ అండ్ నూతనంగా పార్టీ బాధ్యతలు స్వీకరించిన మాధవ్ గారికి తప్పనిసరిగా ఈ 5% మల్టీ ఫోల్డ్ కింద తీసుకుని వెళ్లవలసిన బాధ్యత మాధవ్ గారి పైన ఉంది. అట్లాగే రానున్న ఎలక్షన్స్ లో సంవత్సరం కాలంలో కార్పొరేషన్ ఎలక్షన్స్, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి. దాంట్లో కూడా మీకేదో ఇంతే ఉంది, మీకు 5% ఇస్తామంటే కుదరదు. దట్ ఈస్ ఆల్సో మాధవ్ గారు షుడ్ ముందు నుంచి ఎంతో మంది కార్యకర్తలు, ఎంతో మంది నాయకులు కొన్ని సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి, 25 సంవత్సరాల నుంచి పార్టీ గురించి కష్టపడి ఆఖరికి సీట్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఎగనామం పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కూటమి తప్పనిసరిగా కలిసి ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి రావాల్సిన కోట మనం కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి పూర్తిగా మాధవ్ గారికి పూర్తిగా సహకరిస్తూ మేము చేయవలసిన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి. సంక్షేమ వసతి గృహాల్లో అధికారుల పర్యటన సమీక్షపై పగడ్బందీ క్యాలెండర్ రూపొందించాలని డిప్యూటీ సీఎం భట్టి అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏ అధికారి ఏ రోజు పర్యటించారు, వారు పరిశీలించిన అంశాలపై ఎప్పటికప్పుడు నివేదికలు రూపొందించాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఈ పర్యటన కార్యక్రమం నిరంతరం సాగాలని, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలను సైతం పర్యటనలకు ఆహ్వానించాలని సూచించారు. సెక్రటేరియట్లో ఉద్యానవన శాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా అధికారులు ప్రగతిని వివరిస్తున్నారు. పామాయిల్ ప్లాంటేషన్లో నెలవారీ ప్రగతిని సమీక్షించడం లేదని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. దీంతో రైతులకు బిల్లుల చెల్లింపులో ఆలస్యం కావద్దని మంత్రి తుమ్మల ఆదేశించారు. R&B శాఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎర్రమంజిల్ R&B ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష చేశారు. R&B NH రోడ్స్, అలాగే హ్యామ్ రోడ్స్, మెడికల్ కాలేజెస్, ROBలపై మంత్రి చర్చిస్తున్నారు. సమీక్షలో ENC జయభారతి, CE మోహన్ నాయక్, లక్ష్మణ్, రాజేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాసమైలారం దుర్ఘటనలో గాయపడి ధృవ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని మంత్రి దామోదర పరామర్శించారు. కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాలను మంత్రి స్వయంగా నమోదు చేసుకున్నారు. ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తన కాంటాక్ట్ నెంబర్ను బాధిత కుటుంబ సభ్యులకు రాసిచ్చారు. ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు బాధిత కుటుంబ సభ్యులకు వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. और दूसरा बेवाला सिंह भी आपका देवी, आपका नंबर 90630141 నైట్ వరకు 50,000 పర్సనల్ మానిటర్ చేయాలి. అలా భోజనాలు గిట్లా చూసుకోవాలి, అన్ని ఏర్పాటు చేయాలి. మళ్ళీ రైట్ బేటా రంగారెడ్డి
జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల భవన నిర్మాణానికి మంత్రి పొన్నం శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో ఆర్టీసీని సౌకర్యవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. డిసెంబర్ 23 నాడు అధికారంలోకి వస్తే 9వ తేదీ డిసెంబర్ నాడు మహిళలందరికీ ఉచితంగా బస్ సౌకర్యం కలిగినాం. ఆరోగ్యశ్రీ 5 నుంచి 10 లక్షలు చేయడం కార్యక్రమం మొదటిగా తీసుకున్నాం. దాని తర్వాత ఇలా 200 యూనిట్ల కరెంటు ఉచితంగా విద్యుత్ ఇస్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంత రైతులకు సన్న బియ్యానికి సన్న వడ్లకు బోనస్ ఇస్తా ఉన్నాం. తెలంగాణ మొత్తంగా ఓన్లీ ధనికులకే పరిమితం అనుకునే సన్న బియ్యాన్ని రేషన్ కార్డుల ద్వారా ప్రజలందరికీ పంపిణీ చేస్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు రుణమాఫీ చేసాం. పంట సహకారాన్ని ఇది కూడా మున్సిపాలిటీ కలిసినప్పటికీ కూడా వ్యవసాయం ఉంది. ఇక్కడ కూడా మరి వాళ్ళందరూ కూడా పంట సహకారం అందించే కార్యక్రమం కొనసాగుతుంది. రియల్ ఎస్టేట్ అన్ని ఎకరాలకు ఇచ్చే కార్యక్రమం తీసుకొని అది కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 9 రోజుల్లో 9,000 కోట్లు వేసి ఇలా పంట సహకారం చేసేటువంటి కార్యక్రమాన్ని సరైన రీతిలో ఇచ్చే విధంగా చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు శాంక్షన్లు ఇచ్చి వాళ్ళంతా ముగ్గురు పోసుకొని ఇల్లు కట్టుకునేటువంటి కార్యక్రమం జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు 1వ తారీఖున జీతం తీసుకునే విధంగా మరి వారికి ఉండేటువంటి కుటుంబ జీవిత నౌకలు నడుపుకోవడానికి ఇబ్బంది లేకుండా విధంగా చేస్తా ఉన్నాం. వెల్కమ్ బ్యాక్. హాస్టల్లో వసతులు తెలుసుకుని అక్కడ పరిస్థితులు, భోజనం పరిశీలించడానికి వెళ్లిన ఏపీ హోంమంత్రి అనితకు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్రంలోని ఓబీసీ బాలికల హాస్టల్ ఆమె సందర్శించారు. అక్కడ విద్యార్థులతో కలిసి భోజనం చేయడానికి సిద్దమయ్యారు. అయితే ఈ క్రమంలో హోంమంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తుండగా ఆమె ప్లేట్లోనే బొద్దింకొచ్చింది. ఈ ఘటనను చూసి ఆమె అవాక్కయ్యారు. ఇక అక్కడి వంట మనుషులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటనలోనే ఇలా చేదు అనుభవం ఎదురవ్వడం, తనకు పెట్టిన భోజనంలోనే బొద్దింక రావడాన్ని ఆమె సీరియస్ గా తీసుకున్నారు. వంట సిబ్బందిగా బొద్దింక చూపించి పిల్లలకు రోజు ఇలాంటి భోజనమే పెడుతున్నారా అంటూ మండిపడ్డారు. ఇక స్కూళ్లలో సన్నబియ్యంతోనే భోజనం పెట్టాలని ప్రభుత్వం ఆదేశించినా ఇప్పటివరకు గ్రౌండ్ లెవెల్లో అది జరగకపోవడాన్ని ఆమె తీవ్రంగా పరిగణించారు. హాస్టల్లో వసతులు తెలుసుకుని అక్కడి పరిస్థితులు, భోజనం పరిశీలించడానికి వెళ్లిన ఏపీ హోంమంత్రి అనితకు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్రంలోని ఓబీసీ బాలికల హాస్టల్ను ఆమె సందర్శించారు. అక్కడి విద్యార్థినులతో కలిసి భోజనం చేయడానికి సిద్దమయ్యారు. అయితే ఈ క్రమంలో హోంమంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తుండగా ఆమె ప్లేట్లోనే బొద్దింకొచ్చింది. ఈ ఘటనను చూసి అవాక్కైన హోంమంత్రి అక్కడి వంట మనుషులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటనలోనే ఇలా చేదు అనుభవం ఎదురవ్వడం, తనకు పెట్టిన భోజనంలోనే బొద్దింక రావడాన్ని ఆమె సీరియస్ గా తీసుకున్నారు. వంట సిబ్బందిగా బొద్దింకను చూపించి పిల్లలకు రోజు ఇలాంటి భోజనమే పెడుతున్నారా అంటూ మండిపడ్డారు. ఇక స్కూళ్లలో సన్న బియ్యంతోనే భోజనం పెట్టాలని ప్రభుత్వం ఆదేశించినా ఇప్పటివరకు గ్రౌండ్ లెవెల్లో అది జరగకపోవడాన్ని ఆమె తీవ్రంగా పరిగణించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమే అని, అవసరమైతే తానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తానేమోనని అన్నారు. ఆయన ఏం మాటలు తెలుసుకోండి దయచేసి. నేను ఎట్లా అంటే అట్లా పోను. నా బాధ ఉంది. నాకే పోతే శక్తి ఉంటుంది. ఎందుకు చూస్తాం అక్కడ అమ్మటే అని చెప్పిన కాను కట్టేస్తారు అంటారు. పోలీసుల నుంచి కడతారు. ఆ పొద్దు నేను తీయమంటావా, అది రోడ్డు దిగమంటావా, అలా సమ్మేళనం అయినా నేను లీగల్ గా పోతాను. మీరు ఫైట్ చేయండి. అదే నిన్న కూడా చెప్తాను, ఫైల్ గారు వాడే మొగోడ్రా 5 సంవత్సరాలు 5 నెలలు సంతాయించండి పొమ్మని. మేమేమనలేదు, పోతానే పోతాను. ఇది కూడా కొడతానికి పోతాము. ఆ పొద్దు కొడతామో పోతామో అది వేరే కదా. తెలిసి రావాలా, ఇలా ఎవరికి జరగకూడదు, మీకు జరగకూడదు, నాకు జరగకూడదు, ఎవరికి జరగకూడదు ఊర్లో. అంతేగాని ఏముంది కష్టం చెప్పు. నేను నా దగ్గర రోజులు నేనే రావచ్చు వైఎస్ఆర్లకి. మీ అందరికైనా క్లోజ్ మా ఫ్యామిలీ. మేము ఇప్పుడు కాదు బాధ.
మా బాబు నేను తిరిగి ఏం చేస్తుంది అది తల తెచ్చుకుంటుంది. మీరంతా అంటారు ఎంత దుర్భాగ్యం నాకు కొడుకున్నారు ప్రభాకర్ రెడ్డి అంటారు. ఆ మాట అనిపించుకోదలుచు కదా. ఎవరన్నా ఏమనంటే క్షమించండి, నా బాధ ఎలాగొచ్చు. మీరందరూ ఎట్లా బతికినారు నాకు తెలియదు, నా భార్య వాళ్ళు బతుకు దండ కూతురు తెలియదు. నేను ఒక హైదరాబాద్ కూకట్పల్లిలోని జీహెచ్ఎంసీ మూసాపేట సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ట్యాక్స్ విభాగంలో ఉన్న సీనియర్ అసిస్టెంట్ సునీత ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. సునీతను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. మాకు ఒక వారం రోజుల క్రితము ఒక కంప్లైంట్ మా ఆఫీస్ అప్రోచ్ అయ్యాడు. ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ సెక్షన్ లో ఒక సీనియర్ అసిస్టెంట్ సునీత సీనియర్ అసిస్టెంట్ గారు మ్యూటేషన్ కోసం అతను అప్లై చేసుకున్నాడు. ఆన్లైన్ లో చేసుకుంటే దాంట్లో హార్డ్ కాపీస్ కావాలని పిలిపించేసి అది ప్రాసెస్ చేయాలంటే ఒక 80,000 రూపీస్ అవసరం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్. ఆ 80,000 ఇవ్వలేనని చెప్పేసి అతను ఇక్కడ ఒక 2-3 రోజులు బార్గెన్ చేశాడు. చివరకు 30,000 రూపాయలైనా ఎట్టి పరిస్థితుల్లో లంచం ఇవ్వాల్సిందే అని చెప్పి ఆమె అగ్రి అయిపోయింది 30,000కు. ఆ 30,000 రూపాయలు తీసుకొని ఈ రోజు మార్నింగ్ మా దగ్గరికి వచ్చాడు అతను. అది కేసు రిజిస్టర్ చేసేసి మేము అక్కడి నుంచి బయలుదేరి వచ్చాము. కంప్లైంట్ లోపలికి వెళ్ళగానే ఆ 30,000 రూపాయలు తీసుకొని అతని ఫైల్లోనే పెట్టేసి డ్రాలో పెట్టుకున్నాం. ఇమీడియట్లీ మేము వచ్చి పట్టుకున్నాము. హ్యాండ్స్ కూడా చేతులు కడిగించాం. ఫినాఫ్థలిన్ టెస్ట్ కూడా సక్సెస్ అయింది. రైట్ హ్యాండ్ తో ఆమె అమౌంట్ తీసుకుంది కాబట్టి రైట్ హ్యాండ్ ఫింగర్స్ కలర్ వచ్చాయి. తర్వాత స్వాబ్స్ కూడా చెక్ చేశాము. ఎక్కడైతే మనీ ఉన్నాయో ఆ డ్రాలోకి వెళ్ళి మనీ తీసి ఆ ఫైల్ కూడా మేము ఇచ్చేసాము. అది కూడా కలర్ వచ్చారు. ఇంకెవరు ఉన్నారా సార్? లేదు, ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇప్పుడే చెప్పలేము. మాకు దాదాపు ఒక 10-12 అవర్స్ ప్రొసీజర్ ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ చేస్తాం. అది తర్వాత ప్రజలందరికీ ముఖ్యమైన విన్నపం ఏంటంటే 1064 అనేది టోల్ ఫ్రీ నెంబర్. ఎక్కడ ఎవరైనా కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ మిమ్మల్ని ఎక్కడైనా లంచం అడిగినా కూడా ఇమీడియట్లీ 1064 కాల్ చేయండి. అది 24 అవర్స్ ఆన్లైన్ లో ఉంటది. అది అసలు మాకు ఒక వారం రోజుల క్రితము ఒక వాడు టీచర్ కాదు కీచకుడు, విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఓ టీచర్. దీంతో ఆ టీచర్ కు దేహశుద్ధి చేశారు తల్లిదండ్రులు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం బోయమడు గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో వెంగయ్య టీచర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. విద్యాబుద్ధులు నేర్పించకుండా విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు టీచర్ వెంగయ్య. ఈ విషయం తల్లిదండ్రులు తెలియడంతో బడిత పూజ చేశారు విద్యార్థిని పేరెంట్స్. పోలీసులకు అప్పగించేలోపే తప్పించుకుని పారిపోయాడు ఆ ఉపాధ్యాయుడు. కొట్టుకొని చచ్చిపోతా ఏం సార్ ఇదే ఏం సార్ ఇదే ఏం సార్ ఇదే కొట్టుకొని చచ్చిపోతా పాఠశాలలో విద్యా కమిటీ నెంబర్ నేను. ఈరోజు వెంగయ్య సార్ అనే అతను ఎస్టీ అమ్మాయిని ఒక అమ్మాయిని తీసుకొని పోయి గందరగోళం అయి ఉంటే మేము పేరెంట్స్ అడగడానికి వెళ్ళాము. వెళ్తే మీ పాపం దేశపాలేదు సంతోషించండి అని మా మేము కలబడి మమ్మల్ని ఇనప రాడ్లు తీసుకొని పొడవు పోయేసరికి గ్రామస్తులందరూ గలబా చేశారు. అతను పరారయ్యాడు. తూర్పుపైమడుగు పాఠశాలలో విద్యా కమిటీ నెంబర్ నేను. ఈరోజు వెంగయ్య సార్ అనే అతను ఎస్టీ అమ్మాయిని ఒక అమ్మాయిని తీసుకొని పోయి గందరగోళం అయి ఉంటే మేము పేరెంట్స్ అడగడానికి వెళ్ళాము. వెళ్తే మీ పాపం దేశపాలేదు సంతోషించండి అని మా మేము కలబడి మమ్మల్ని ఇనప రాడ్లు తీసుకొని పొడవు పోయేసరికి గ్రామస్తులందరూ గలబా చేశారు. విజువల్స్ లో చూస్తున్నవాడు టీచర్ కాదు కీచకుడు, విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ టీచర్ కు దేహశుద్ధి చేశారు తల్లిదండ్రులు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం బోయమడు గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో వెంగయ్య టీచర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. విద్యాబుద్ధులు నేర్పించకుండా విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు టీచర్ వెంగయ్య. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో బడిత పూజ చేశారు విద్యార్థిని పేరెంట్స్. పోలీసులకు అప్పగించేలోపే తప్పించుకుని పారిపోయాడు ఆ ఉపాధ్యాయుడు. కొట్టుకొని చచ్చిపోతా ఏం సార్ ఇదే పాసమైలారం ఘటనపై రాష్ట్ర హెచ్ఆర్సీకి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఫిర్యాదు చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. పాతబడిన మిషనరీల వాడకం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించిన అధికారులను డిస్మిస్ చేసి సిగ్గాచి కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని 24 గంటల్లో అరెస్ట్ చేయాలని కోరారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఇండిపెండెంట్ కమిటీ వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కెమికల్ ఫ్యాక్టరీల్లో నాణ్యత ప్రమాణాలపై రిపోర్ట్ ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఆర్థిక సాయం ప్రకటించడం అభినందనీయమన్నారు. చెరువు మండలంలో పాష మైలారంలో సిగాచి ఫార్మాస్యూటికల్ కంపెనీ పెను అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసింది. ముఖ్యంగా ఈరోజు కన్నీరు ఘట్టానికి వేదికగా ఈరోజు సిగాచి ఫార్మాస్యూటికల్ కంపెనీ కావడం చాలా బాధాకరం. ఇలా ఈ సందర్భంలో ఈ ఘటన ద్వారా ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 20 మందికి పైగా చనిపోవడము మరియు అంతేకాకుండా ఒక 20 మంది వరకు చాలా సీరియస్గా ఉండడము మరియు అంతేకాకుండా ఒక 30 మంది వరకు గాయాలు కావడం చాలా బాధాకరం. అలాంటి సందర్భంలో ఆ కంపెనీ యాజమాన్యం వారికి అండగా ఉండాల్సిన సందర్భంలో వారు పరారీలోకి పోవడం చాలా బాధాకరం అని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా జీవించే హక్కు ఈరోజు అధికారుల నిర్లక్ష్య వైఖరిగా లేదంటే యాజమాన్య నిర్లక్ష్య వైఖరిగా తెలియదు, కానీ ఈరోజు వారి జీవితాన్ని కోల్పోవడం, జీవించడం మానవ హక్కు. ఆర్టికల్ 21 వైలేషన్ అనేది జరిగింది కాబట్టి మేము ఈరోజు మానవ హక్కుల కమిషన్కు విజ్ఞప్తి చేయడం కోసం జరిగింది. ఈ యొక్క యాజమాన్యంపై యుద్ధ ప్రాతిపదికన 24 గంటలలో అరెస్ట్ చేసి రిమైండ్ చేయాలని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒక ఇండిపెండెంట్ కమిటీని వేసి విచారణ చేసి సమగ్రంగా దర్యాప్తు చేసి దానిని బయటకు తీయాలి. వారెవరు ఎంత వారైనా సరే కఠినమైన చర్యలు తీసుకోవాలని. బల్కంపేట్ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా సైదాబాద్ లో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. మానుకోట జిల్లా కేసముద్రంలో ప్రజలు రోడ్డెక్కారు. కేసముద్రంలో స్వచ్ఛందంగా వ్యాపారులంతా బంద్ పాటిస్తున్నారు. రోడ్ల విస్తరణతో వ్యాపార సముదాయాలు కోల్పోతున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 100 ఫీట్ల రోడ్లు వద్దు, 60 ఫీట్ల రోడ్లు ముద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. కేసముద్రం బంద్ లో 1000 కుటుంబాలు పాల్గొన్నాయి. కేసముద్రం నేషనల్ వ్యవసాయ మార్కెట్ ఎదుట ప్రజలు బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. కేసముద్రం మున్సిపాలిటీని రోడ్ల విస్తరణ పేరుతోటి ఒక సెంటర్ లైటింగ్ 100 ఫీట్లు శాంక్షన్ అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని ఏళ్ల తరబడి చిరు వ్యాపారం నడిపించుకున్న వ్యాపారస్తులందరినీ కూడా రోడ్డు మీద పరిచే కార్యక్రమానికి నిరసనగా ఈరోజు కేసముద్రం మున్సిపాలిటీ పరిధి మొత్తాన్ని కూడా వ్యాపార సంస్థలందరూ కూడా స్వచ్ఛందంగా బంద్కు పిలిపించడం హర్షించదగ్గ విషయం. దీన్ని పాలక వర్గాలకు కనువిప్పు కావాలని కోరుకుంటూ ఖచ్చితంగా మీరు ఏదైతే 100 ఫీట్ల విస్తరణకు కార్యక్రమాలు చేపట్టిరో దాన్ని తక్షణమే రద్దు చేసుకొని ప్రజల అభిప్రాయాల మేరకు వాళ్ళకి ఏ మేరైతే రోడ్ల విస్తరణ అవసరమో దాన్ని దృష్టిలో పెట్టుకొని పునఃపరిశీలన చేయాలని కోరుకుంటూ మీరు ఖచ్చితంగా ప్రజల అభిప్రాయం మేరకే అభివృద్ధి చేయాలి తప్ప ప్రజలకు విరుద్ధమైన అభివృద్ధి చేయడానికి పూనుకుంటే మాత్రం ఇట్లాంటి చర్యలకు మీరు ప్రజల ఆగ్రహానికి లోనవుతారని చెప్పి కోరుకుంటూ మీరు ఏదైతే 80 ఫీట్లు అని చెప్పి ఒకటి ప్రతిపాదన తీసుకొచ్చారో వరంగల్, మహబూబాద్, హైదరాబాద్ సిటీలో కూడా 6 ఫీట్ల డివైడర్ లేదు. ఇక్కడ 6 ఫీట్ల డివైడర్ తోటి చాలా అందమైన రోడ్లు వేస్తారు. మరి దేనికి ఈ ఇండ్లన్నీ కూడా కొట్టి రోడ్లు వేసి దాని మీద ఏం వస్తాయని కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అటువంటి అభివృద్ధి కావాలనుకుంటే, అంత ఫ్లోటింగ్ ఉందనుకుంటే మీరు ఇంకొక 100 కోట్ల 50 కోట్ల శాంక్షన్ చేసి రింగ్ రోడ్ తీసుకురండి. కేసంద్రానికి పెద్ద పెద్ద వెహికల్స్ ఆల్రెడీ కేసంద్ర స్టేషన్కి ఒక బైపాస్ ఉంది. ఇంకొక బైపాస్ తీసుకొస్తే అంత పెద్ద రద్దీ కూడా ఇక్కడ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వాణిజ్యపరంగా దీన్ని వ్యాపారం దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా దీన్ని పునఃపరిశీలన చేయాలని చెప్పి మునుముందు కార్యక్రమాలు కూడా మేము వాళ్ళు కనుక 10 రోజులుగా ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఉండబడినటువంటి వాళ్ళు ఈ యొక్క 60 ఫీట్ల రోడ్డు కావాలి,
మాకు ఈ 100 ఫీట్ల రోడ్డు చేయడం మూలంగా మేము అందరం కూడా మరి బజార్న పడతాం. మేము నిత్యం వ్యాపారాలు చేసుకొని బతికేటువంటి వాళ్ళము. మరి వ్యాపారంగా చేసుకొని బతికేటువంటి వాళ్ళ మీద మీరు 100 ఫీట్లు కనుక పెట్టడం మూలంగా మా యొక్క ఉపాధి కూడా కోల్పోవడం జరుగుతుంది. అయ్యా మీరు పరిశీలించండి, మాకు 60 ఫీట్లే కావాలని చెప్పి పలు దఫాలుగా పలు రకాల ఆందోళన చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ఈరోజు స్వచ్ఛందంగానే బంధువు పిలిపించడం జరిగింది. ఏమిటి, మాకు ఈ యొక్క 60 ఫీట్లు అయితేనే మాకు ఉపాధికరం ఉంటుంది, ఉపాధి ఉంటుంది, మా షాపులు దెబ్బతినాయి, మా ఇండ్లు దెబ్బతినాయి, మాకు నష్టం జరగదని చెప్పి వీళ్ళు పలుమార్లు ప్రభుత్వం దృష్టి తీసుకొస్తా ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వం కూడా పరిశీలించాలా, ఎందుకు ఇక్కడ ఉండబడినటువంటి వాళ్ళు అడుగుతా ఉన్నారు. వీళ్ళందరూ రోడ్డు మీదకి ఎందుకు వస్తా ఉన్నారని చెప్పి ప్రభుత్వ పెద్దలు కూడా దీన్ని పరిశీలన చేయాల్సిన అవసరం ఉన్నది. వారిని కూడా పరిశీలించమని చెప్పి కూడా మీ సందర్భం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దొంగలు హల్చల్ చేశారు. పెద్దమ్మ గంగాదేవి గుడిలో చోరీ చేశారు. ఆలయంలో 2 లక్షల విలువైన పంచలోహ విగ్రహాలు, అమ్మవారి నగలు, గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. 10 రోజుల క్రితం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ గంగాదేవి పండుగ నిర్వహించారు. అయితే సమీపంలో ఉన్న రామాలయంలో సైతం చోరీకి పాల్పడ్డారు దుండగులు. ముద్రా సంఘం ప్రెసిడెంట్ రాత్రి మా పెద్దమ్మ గంగాదేవి గుళ్ళో దొంగలు పడ్డారు. మరి పెద్దమ్మది శివగంగది విగ్రహాలు పోయారు. పొద్దున్నే వచ్చి పూజ దీపం పెడదామని చూస్తే పెద్దమ్మది శివగంగది 4 విగ్రహాలు ఎత్తుకపోయారు. ఇంకోటి సొమ్ములు కూడా పుస్తమెట్టలు, దేవుళ్ళ పుస్తమెట్టలు కూడా తీసుకెళ్లారు. దీని విలువ, ఈ విగ్రహాల విలువ సుమారు 1,50,000 నుంచి 2 లక్షల వరకు విగ్రహాల విలువ ఉంటుంది. దయచేసి వీటి విగ్రహాలని దొంగలని ఎత్తుకపోయిన వాటిని తొందరగా వాటిని పట్టుకొని మాకు రక్షణ కల్పించవలసిందిగా. ఇంతకుముందు కూడా ఒక 4 రోజుల క్రితం ఇదే గుడిలో దొంగలు పడటం జరిగింది. అప్పుడు కూడా సొమ్ములు, పుస్తమెట్టలు, ఉన్న గల్లా ఎత్తుకపోవడం జరిగింది. ఇలా 15 రోజులకు 4 రోజులకు ఒకసారి ఇట్లా జరుగుతామో మాకు బాధాకరమైన విషయం. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి బివి పట్టాభిరామ్ కన్నుమూశారు. హైదరాబాద్లో ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. తన మాటలతో లక్షలాది మందిలో స్ఫూర్తి నింపిన పట్టాభిరామ్ ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. బివి పట్టాభిరామ్ కేవలం వ్యక్తిత్వ వికాస నిపుణుడిగానే కాకుండా పేరుగాంచిన ఇంద్రజాలికుడిగా, మానసిక నిపుణుడిగా కూడా తెలుగు ప్రజలకు సుపరిచితులు. అనేక పుస్తకాలు, టెలివిజన్ కార్యక్రమాలు, వేలాది ప్రసంగాలు చేశారాయన.